2023 తెలుగు సినీ పరిశ్రమ అనేక విజయాల్ని అందుకుంది. అనేక ఎత్తులు చూసింది. సినిమాలు హిట్ అవ్వడం, సినిమాలు ఫ్లాప్ అవ్వడం, యావరేజ్ కావడం ఇవంతా మామూలే. కానీ అంతకు మించి 2023 గొప్ప విజయాల్ని అందుకుంది. అందులో ముఖ్యంగా మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సింది తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం. ఆస్కార్ అవార్డు అనేది తెలుగు వాళ్ళకి ఒక అందని కళ. అది ఎప్పటికీ నెరవేరని ఒక ఊహ. అలాంటి నేపథ్యంలో తెలుగు సినిమా RRR రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన తెలుగు సినిమా RRRలోని నాటు నాటు పాటకి ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది తెలుగు పరిశ్రమ. నాటు నాటు పాటకి ఉత్తమ దర్శకుడిగా కీరవాణి, అదేవిధంగా ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ వీరిద్దరూ ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమా పాటకి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇంతేకాదు మరో గొప్ప విజయాన్ని కూడా తెలుగు సినిమా సాధించింది. అది అల్లు అర్జున్కి ఉత్తమ హీరోగా, ఉత్తమ కథానాయకుడిగా నేషనల్ అవార్డు రావడం. తెలుగు హీరోలకి ఎవరికి ఇంతవరకు నేషనల్ అవార్డు రాలేదు. అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఇప్పటి చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వరకు ఎవరు కూడా తెలుగు పరిశ్రమకు చెందిన హీరోలు నేషనల్ అవార్డు కథానాయకుడిగా అందుకోలేదు. కానీ అల్లు అర్జున్ తీసిన పుష్ప సినిమాకి ఉత్తమ కథానాయకుడిగా నేషనల్ అవార్డు అందుకోవడం ఈసారి మనం సాధించిన అతి గొప్ప విజయాల్లో మరొకటి. మరి రాబోయే 2024 సంవత్సరం కూడా అనేక విజయాలు అందుకోవాలని భారత సినిమా పరిశ్రమలో తెలుగు సినిమాలు, అదేవిధంగా యావత్ ప్రపంచంలో తెలుగు సినిమాలు అత్యుత్తమ సినిమాలుగా, అత్యుత్తమ టెక్నీషియన్లుగా, అత్యుత్తమ హీరోలు, హీరోయిన్లుగా మన నటీనటులు, మన దర్శకులు, మన టెక్నీషియన్స్ నిలబడాలని కోరుకుందాం.